పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భారతదేశ సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగలలో ఒకటైన మకర సంక్రాంతి ఈరోజు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. మకర సంక్రాంతి అనేది కేవలం సాంప్రదాయ పండుగ మాత్రమే కాదు, ఇది సూర్యుని గమనానికి సంబంధించిన ఒక శాస్త్రీయ పండుగ. ప్రకృతితో మనిషి అనుబంధాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక పండుగగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. సంక్రాంతి అనే పదానికి ఎన్నో అర్థాలున్నాయి. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించే ఖగోళ సంఘటనే ఈ సంక్రాంతి. ఈ రోజు సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రాంతిగా దీన్ని మనం పిలుచుకుంటున్నాం. ఈ రోజుతోనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది, దక్షిణాయనం సమాప్తమవుతుంది, పగలు సమయం పెరుగుతుంది, రాత్రుల వ్యవధి క్రమంగా తగ్గుతుంది. ఇది ప్రకృతి చక్రంలో ఒక కీలకమైన మార్పుగా ఖగోళ శాస్త్రం వివరిస్తుంది. మకర సంక్రాంతి ప్రత్యేకత ఏమిటంటే ఇది చంద్రగమనంపై అస్సలు ఆధారపడని పండగ. అందుకే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా జనవరి 14 లేదా జనవరి 15వ తేదీల్లోనే ఈ పండుగ వస్తుంది. ఈ అంశం భారతీయ ఖగోళ జ్ఞానానికి నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. మకర సంక్రాంతి రోజున భారతీయ సాంప్రదాయాలలో సూర్యుడికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. వెలుతురు, వేడి, జీవం ఈ మూడింటికి మూలం సూర్యుడేనన్న భావనతో సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం, సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుణ్ణి స్తుతించడం వంటి సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఇది భారతీయ ఆధ్యాత్మికతలో ప్రకృతిని దేవతగా గౌరవించే దృక్పథాన్ని స్పష్టంగా మనకు చూపిస్తుంది. మకర సంక్రాంతి పండుగకు వ్యవసాయంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఈ కాలానికి ప్రధాన పంటలు ఇంటికి చేరుతాయి. రైతులు చేసిన శ్రమకు ఫలితం లభించే సమయం కూడా ఇదే. కొత్త పంటలతో తయారు చేసే ఆహారం ఈ పండుగకు ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలుస్తుంది. ఈ పండుగ శ్రమకి గౌరవం, ప్రకృతికి కృతజ్ఞత అనే భావాలను ప్రతిబింబిస్తుంది. మకర సంక్రాంతి రోజున కుటుంబ సభ్యులు ఒకే చోట చేరడం, ఒకే వంట, ఒకే భోజనం చేయడం వంటి సాంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇవి కుటుంబ ఐక్యతను పెంచి సామాజిక అనుబంధాన్ని బలోపేతం చేసే అంశాలుగా నిపుణులు చెబుతున్నారు. ఇక మకర సంక్రాంతి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు గుర్తుకు వచ్చే మరో దృశ్యం ఆకాశంలో ఎగిరే గాలిపటాలు. రంగురంగుల గాలిపటాలతో ఆకాశం నిండిపోయే ఈ దృశ్యం పండుగ ఆనందానికి ప్రతీకగా నిలుస్తుంది. స్వేచ్ఛ, ఉత్సాహం, ఆశ ఈ మూడు భావాలను గాలిపటాలు ప్రతిబింబిస్తున్నాయనే చెప్పాలి. ఆహార సాంప్రదాయాల విషయానికి వస్తే మకర సంక్రాంతి రోజున ఖచ్చితంగా నువ్వులు మరియు బెల్లం ఆధారిత వంటలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఇవి చలికాలానికి అనుకూలమైనవిగా ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. అంటే మన సాంప్రదాయాలు కేవలం ఆచారాలకు మాత్రమే కాదు, ఆరోగ్య పరిరక్షణకు కూడా చాలా దోహదపడతాయన్నమాట. మకర సంక్రాంతి పండుగ దేశవ్యాప్తంగా వేరే వేరే పేర్లతో జరుపుకున్నా అందులోని ప్రధాన భావం మాత్రం ఒక్కటే: ప్రకృతికి కృతజ్ఞత, శ్రమకు గౌరవం, ఆనందాన్ని పంచుకోవడం ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పండుగ భారతీయ జీవన విధానాన్ని ప్రతిబింబించే ఒక సాంస్కృతిక దర్పణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. మకర సంక్రాంతి కేవలం ఒక రోజు జరుపుకునే పండుగ మాత్రమే కాదు, ఇది ప్రకృతితో సహజీవనం చేస్తూ శాస్త్రంతో ముడిపడ్డ సంస్కృతిని అవలంబిస్తూ తరతరాలుగా వస్తున్న జీవన విలువల ప్రతీకగా నిలుస్తోంది. ఈ పండుగ ఆత్మను మనం అందరం అర్థం చేసుకొని ఆచరిస్తే మన సంస్కృతి మరింత బలపడుతుంది. ప్రేక్షకులందరికీ శుభ మకర సంక్రాంతి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.